ఇక జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిద్దాం, ఉప ఎన్నికకు అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయండి, వారి గెలుపు అవకాశాలపై నివేదిక ఇవ్వండి. ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. పొన్నం, తుమ్మల, వివేక్, మహేష్ గౌడ్తో సీఎం భేటీ అయ్యిండు. 3 పేర్లు అధిష్టానానికి పంపనున్న టీపీసీసీ. రేసులో పలువురు ఉన్నారంట. తుది నిర్ణయం హైకమాండ్దే. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందంట. ఎవరికి టికెట్ ఇస్తారు ఏం కథ పైన ఉత్కంఠనే ఉన్నది. ఇక సికింద్రాబాద్లో స్టీల్ బ్రిడ్జు, దేశంలోనే అతిపెద్ద ఉక్కు వంతెన. ఇప్పుడు ఒక ఉక్కు వంతెన ఒకటి చేసినట్టు కదా ఇక్కడ విఎస్టీ నుంచి ట్యాంక్ బండ్ దాకా అది ఉన్నట్టుంది కదా, రామకృష్ణ మఠ్ దాకా, అంటే ఇది స్టీల్ బ్రిడ్జ్. ప్యారడైజ్ నుంచి శామర్పేట మార్గంలో 11.65 కిలోమీటర్లంట పొడవుతో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. మరో 6.52 కిలోమీటర్లు రోడ్డుతో పాటు కొంత టన్నెల్ కూడా ఉంటుందట. ఇక 18.17 కిలోమీటర్లకు 2,232 కోట్ల రూపాయలతో టెండర్ పిలుస్తున్నారట. మొత్తం మీద సికింద్రాబాద్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఉంటుందట. పాఠకులకు ప్రకటనకర్తలకు దసరా శుభాకాంక్షలు. మరోసారి బకాయిలు అడిగితే అవమానిస్తున్నారు. దసరాలోపు 600 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చింది 200 కోట్లే. ఈ నెల 12లోగా 1000 కోట్లు ఇవ్వకుంటే సమ్మెకు దిగుతాం, మంత్రుల మాట నిలబెట్టుకోలేదు. ఇకపై చర్చలు ముఖ్యమంత్రితోనే. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘాల సమాఖ్య ప్రతినిధులు అంటా ఉన్నారు. మొత్తం మీద బకాయిలు అడిగితే అవమానిస్తున్నారు. ఒకవేళ 600 కోట్లు అయితే ఇస్తానన్నారు 12 తారీఖు దాకా. మరి 600 కోట్లు ఇస్తారు, ఇప్పుడే వరకు ఇచ్చింది 200 కోట్లే. మరి మేము ఎట్లా వేయాలి ఏం కథ అని చెప్పేసి అడుగుతున్నాయంట. ఏది ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ కూడా పైసలు రాక ఇబ్బంది పడుతున్నాయి. అందుకని మేము సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి నిరవధికంగా బందే పెడతామని చెప్తున్నారట. కాంగ్రెస్ సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత. అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిండు. ఇక ఉద్యోగులకు దసరా దీపావళి కానుక డిఏ 3% పెంచిన కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి వర్తింపు. తాజా పెంపుతో 58% చేరిన కరువు బత్యం. గతంలో 55% ఉంటే ఇప్పుడు 3% పెంచారు కాబట్టి 58% అయింది. 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరుతుంది. దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు. తెలంగాణకు 4, ఏపీకి 4 గోధుమ సహా 6 పంటలకు ఎంఎస్పీ పెంపు, అంటే కనీస మద్దతు ధర పెంచిండ్రు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.